పూజిత గారిలో ఒక తత్వం ఈ ఎప్పటి నుంచి డెవలప్ అయింది ఇది? ఎప్పుడు ఇంతే మొండిదాన్ని. ఉమ్, అసలు భయం తెలీదు. అలాగే నేను ఇలా అన్నానంటే వాళ్ళు బాధపడతారు అని కూడా నేను నిజం చెప్తాను కాబట్టి బాధ కాసేపే ఉంటుంది. బట్ ఇంటికి వెళ్ళి ఒక 2 నిమిషాలు పక్కన కూర్చొని ఆలోచిస్తే ఇలా అనేస్తుంది ఏంటి మొహాన అనుకుంటే ఆ నిజం ఏంటి తెలుస్తుంది. ఉమ్. బట్ నాకు సోప్ వేయటం ఐస్ వేయటం రాదు. డైరెక్ట్గా చెప్పేస్తాను ఏదైనా కానీ. కాకుంటే మనకు కొంచెం బెనిఫిట్ జరగాలి, మనం బాగుపడాలి అనుకున్నప్పుడు కొన్ని సార్లు మీరు అన్నట్టుగా సోప్ వేయడమా, బటర్ పూయడమా, ఇట్లాంటి కొన్ని అవసరము అనేటువంటి ఇండస్ట్రీలో ఉన్నారు మీరు కదా. కానీ నేను వేయను, వెళ్ళిపోతా, పక్కకి వెళ్ళిపోతా, అడగను అలాగా. కొన్ని నచ్చలేదు అనుకోండి, ఫస్ట్ చూసి అట్మాస్ఫియర్ చూసుకుంటాను. ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతాను. అమ్మా కొంచెం కష్టమేనమ్మా అంటే మంచిది, వేరే వాళ్ళని వెతికి పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాను. బట్ మళ్ళీ అడగటం, వెనక్కి తిరిగి చూడటం ఉండవు. వేరే ఎక్కడో రాసి ఉంటుందండి మన కోసం. నేను కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉండే ఉంటారు, పిలుస్తారు నన్ను. కొంచెం లేట్ కావచ్చు, బట్ నాకు చేయాలన్న తపన ఉంటే హాలీవుడ్కి కూడా పోయి చేయొచ్చు. నేను ఆ తపన ఉండాలి. చాలాసార్లు నేను పడిపోయాను. వివేకానంద గారు చెప్పినట్టు కెరటం పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. అలాగే మనిషి కూడా పడిపోతే లేవటానికే ట్రై చేయాలి ఎప్పుడు కూడా, అక్కడే ఉండిపోకూడదు. అది కాదు మన ఎండ్, ఎక్కడో ఉంది మన ఎండ్. అప్పటిదాకా లేస్తూనే ఉండాలి, లేవాలి, పోరాడాలి, జయించాలి, అప్పుడు నవ్వాలి. యా, కానీ మీ కళ్ళల్లో ఏంటి ఒక రకమైన చెమ్మ కనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే చాలా కాలం తర్వాత, అంటే ఈ మధ్య ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. మామూలుగా నాకు ఏడ్చే అలవాట్లేదు. నానున్నప్పుడు మాత్రం ఎక్కడెక్కడంత అన్ని షూటింగ్స్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నాన్నెప్పుడు నా దగ్గరే ఉండేవారు. సో తనకు వచ్చి చెప్పి 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 అప్పుడు ఏమన్నా ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టుంటేనో లేకపోతే గట్టిగా కసురుంటేనో అక్కడేమనను, ఇంటికి వచ్చి మా నాన్న దగ్గర ఏడ్చేదాన్ని. ఒక్క మా నాన్న దగ్గర మాత్రం ఏడ్చేదాన్ని. అప్పుడు మాత్రమే నేను ఆడపిల్లని, మిగతా అంతా మగరాయిడే. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళటమే, భయపడేదంటూ ఏం లేదు. 2 ఇచ్చి వచ్చేదాన్ని ఏదైనా తేడా ఉంటే. సో దానికి కూడా భయపడేదాన్ని కాదు. సో గుర్తొచ్చింది ఒకసారి. ఏం గుర్తొచ్చింది? నేను అదే అడగబోతున్నా, ఇప్పుడు ఏం గుర్తొచ్చింది మీకు? ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి జర్నీ ఎలా ఉన్నింది అనేది గుర్తొచ్చింది చప్పున. ఇలా అంతా ఫేస్ చేసి వచ్చాం కదా. అంటే ఒక మూమెంట్లో నేను అనుకుంది ఎక్కడో ఉంటానని. ఎక్కడో ఉండాల్సిన ఇది లేకుండా ఎక్కడో ఉన్నాను వేరే దాంట్లో. ఎక్కడో ఉంటాను కదా అనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగేలాగా రాయుడుగా దేవుడు అనేవాడు. మన రాత ఒకలాగా రాసి ఉంటాడు. సో ప్రతి మనిషి తప్పు చేస్తారు. నేను కూడా అలాగే తప్పు చేశానేమో. వైవాహికం అనే దీంట్లో పెళ్లి విషయంలో నేను తప్పు చేశానేమో. దానివల్ల నేను చెల్లించుకోవాల్సి వచ్చింది. నేను ఏదైతే ఇష్టం అనుకున్నానో దాన్ని కొన్ని సంవత్సరాలు దానికి దూరంగా వెళ్ళిపోయి, దాన్ని ఎంత ఇష్టం అంటే నా ప్రాణం కంటే ఎక్కువ నాకు సినిమా అంటే. మా ఇంటికి వస్తే మీరు మా ఇంట్లో వస్తువుల కంటే ఎక్కువ నా మేకప్ మెటీరియలే చూస్తారు. ఎక్కడేం కనిపించినా ఆగను, వణికిపోతాను అసలు అది కొనకపోతే. అలా ఉంటాను అనమాట. అలా అంత ఇష్టం నాకు. అలాంటిది నేను కొన్ని సంవత్సరాలు నా పేరే లేదు ఇండస్ట్రీలో. ఒక ఇంట్లో తాళం పెట్టున్నాను నేను. ఇంట్లో నేను ఉంటే బయట తాళం ఉంది ఒక 7 సంవత్సరాలు. ఎందుకలా? చెప్తున్నాను కదా, స్వయంకృత అపరాధం అంటారు. పెళ్ళి అనేది స్వయంకృత అపరాధం. నా విషయంలో, అందరినీ అనట్లేదు నేను, ఎవరిని అంటే అందరికీ అలాంటి రాతలు రాసుండడు దేవుడు, నాకు రాశాడు. దేవుడే రాశాడు, నేనే రాసుకున్నాను. మొత్తానికైతే అనుభవించాం. అలా జరగాలని ఉందేమో. అంతేగా జీవితం అంటే అదే. ప్రతి మనిషికి ఒక రాత రాసుంటాడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇలా అనుభవించాలి అని. ఇంకొకరికి వాళ్ళు టాప్కి వెళ్ళిపోవాలి అని ఉంటారు, వెళ్ళిపోతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే రాసుంటారు. సో ఇప్పుడు మీరు సినీ ఇండస్ట్రీకి రావాలనుకున్నారు, అదే కంప్లీట్ జీవితం, అదే ప్రాణం అనుకున్నారు. దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అనుకున్నారు. అవును. ఆ టైంలో ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా, లేదు నేను ఇదే పొజిషన్లో ఉండాలి అనే భావనతోనే వచ్చారా మీరు? నేను అలాగే ఉండాలనుకున్నాను. నేను అలాగే ఉన్నాను మా నాన్నగారు ఉన్నంత వరకు. ఇండస్ట్రీలో నేను ఇలాగే ఉండాలనుకున్నాను, నన్ను అలాగే ఉంచారు కూడా. నాన్నగారు డాక్టర్ కాబట్టి ఇండస్ట్రీలో అందరికీ పరిచయం అనమాట చెన్నైలోనే. సో అందరూ డాక్టర్ గారు అమ్మాయి అని ఒక చిన్న పిల్లలాగా చూసేవాళ్ళు చక్కగా.
అండ్ ఏదైనా అవకాశం అంటే ఫస్ట్ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, పాపను అక్కడికి పంపించండి లేదా తీసుకుని వెళ్ళండి మీరు, పలానా చోట అవకాశం ఉంది, పాప పేరు చెప్పాము అని చెప్పేవాళ్ళు. సో అక్కడికి వెళ్తే కన్ఫర్మే, ఏది ఫెయిల్ అవ్వాల. ఇంకొకటి, సినిమాలు చేస్తూ ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీస్ చేసేసరికి ఇండస్ట్రీలో నాకు ప్రాబ్లం ఏంటంటే ఇది రాజేంద్ర ప్రసాద్ గారితో అయింది. ఆయనకు నేను నచ్చలా, నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చలా. సో ఒక్కసారిగా మా సినిమా హిట్ అయ్యేసరికి బోల్డ్ సినిమాలు వచ్చినాయి ఆయన పక్కనే, టపా 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 పీక్ అవతల పడేశారు. వద్దు వద్దన్నా సార్. ఎందుకు నచ్చలేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే? అదే మీరు అన్నారు కదా ఇందాక, నన్ను తానా అనాలి, ఐస్ పెట్టాలి, తందానా అనాలి, ఇవన్నీ ఉంటాయి కదా అని. అలాంటివి మనం చేయనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ ఈగో గెలుస్తుంది. నేను ఈగో అని అనను కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడను. నేను నాలాగే ఉండాలనుకున్నాను, నాలాగే ఉన్నాను. అక్కడే చెప్పాను, ఆ రోజే చెప్పాను, నేను నాకు చేయాలనే తపన ఉండాలి కానీ నేను హాలీవుడ్లో అయినా చేస్తా. 2-3 సినిమాలు పోయినంత మాత్రాన నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళను. మా నాన్నగారు అదే అన్నారు, ఇప్పుడు కూడా నువ్వు చేస్తావా అమ్మా అని. ఇప్పుడు కూడా చేస్తాను. కాకపోతే వరుసగా 7-8 సినిమాలు పోయాయి, మీకేమో చెయ్యాలనే ఫీల్ ఉంది, అక్కడేమో హీరో గారు వద్దన్నారు, తీసేశారు. వాట్ అబౌట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మిగతా వాళ్ళది అక్కడ చెల్లదా? ఆ టైంలో చెల్లలేదా? చెల్లలా. పిఏపి ప్రొడక్షన్స్ అండి, ఓల్డ్ ప్రొడక్షన్స్. అలాంటి పిఏపిలో నన్ను హీరోయిన్గా తీసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు అయితే ఈ పాప చాలా బాగుంది, ఈ పాప బాగా చేస్తుంది, నేను చూసాను సినిమా, ఎంత బాగుంది, ఎంత బాగా చేసింది అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ వాళ్ళ మేనేజర్ చేశారు, ఆయన చేయలేకపోయాడు నాకు పాపం. మళ్ళీ నాన్నగారు ఆఫీస్కి వెళ్తే, సార్ ఐఎమ్ వెరీ సారీ, నేను ఫేస్ చేయలేకపోతున్నాను మిమ్మల్ని, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదంటే, మీరు నాకు ఏం చెప్పద్దు సార్, మీరు అడ్వాన్స్ ఇచ్చారు, మా అమ్మాయి చేయనప్పుడు మాకెందుకు అడ్వాన్స్, తీసుకోండి అని రిటర్న్ ఇచ్చి వచ్చేసారు. అంతే. ఇంకా తర్వాత ఐ టు సిట్ క్వైట్, ఏం చేయాలి అని. క్యారమ్ బోర్డ్ ఆడుకునేవాళ్ళం నేను మా డాడీ. ఆడితే మామూలుగా మా డాడీ ఒక్కసారికి 4 కాయిన్స్ వేసేవాళ్ళు, అలాంటిది ఆ కోపానికి 4 కాయిన్స్ వేసాను అనమాట నేను. మా డాడీ అబ్బా భలే ఆడుతున్నావు అమ్మా, బాగా నేర్చుకున్నావు అన్నట్టు. లోపల కసి వేరే ఉంది, ఆ కసితో ఆడాను అనమాట. అప్పుడు అనిపించింది, సరే చూద్దాం, మొత్తానికి చేయలేకపోతే ఏదో ఒకటి రాసే ఉంటాడు కదా ఇంకొకటి అయితే. ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇక్కడ సక్సెస్ అవ్వలేదండి, నాకంటూ ఇంకోటి ఏదో ఉంటుందిగా, ఏముంటుందో చూద్దామని. కానీ ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా నేను రానన్నా, నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే తేల్చుకుంటా ఏదైనా కానీ. మొత్తానికి లేదన్నప్పుడు చూద్దాం, అంతవరకు అయితే నేను ఇక్కడే ఉంటాను. బట్ అక్కడి నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను. ఆల్ హీరోయిన్స్ అంటే ఇండస్ట్రీ రావాలి అన్నప్పుడు వచ్చిన ఫస్ట్ హీరోయిన్ నేనే, హైదరాబాద్కి వచ్చిన హీరోయిన్. అప్పుడేమో దాసరి సారును గురుగారు, ఆయనే నాకు ఎక్కువ సినిమాలు ఇచ్చింది కూడా. రామానాయుడు గారు, మేమున్నాం పాప, నువ్వు వచ్చే పాప అట్లా. మా నాన్నగారికి క్లాస్మేట్ రామానాయుడు గారు. ఓకే. సో పాప వచ్చే, ఏం కాదు మేము చూసుకుంటామన్నారు. ఏమీ చూసుకోలేదు, ఇక్కడికి వచ్చాక హీరోయిన్గా ఇవ్వనే లేదు. ఈ ఒక్క క్యారెక్టర్ చేయి, నెక్స్ట్ నువ్వే హీరోయిన్గా అనౌన్స్ చేస్తానన్నారు ఆయన. కొండపల్లి రత్తయ్య అనే దాంట్లో క్యారెక్టర్ చేశారు, అది ఎవరు దొరకలే ఆ రోజు, చాలా పెద్ద డైలాగ్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు దాసరి గారు డైరెక్షన్ కదా, ఆయనే కొండపల్లి రత్తయ్య యాక్ట్ చేస్తున్నారు. పూజ నువ్వు చేయమ్మా, నెక్స్ట్ చేద్దువు కానీ. సరే అన్న. దాసరి గారికి ఒక అలవాటు ఉంటుంది, ఎప్పుడు స్క్రిప్ట్ పెట్టుకొని సీన్ చేయరు ఆయన, నోటితో చెప్తారు. సిచ్యుయేషన్ చెప్పేసి నోటితో డైలాగ్స్ చెప్తారు. ఏంటి అంట, ఏంటి అదే ఏంటని అడుగుతున్నావు, నాకేం తెలీదు, ఏమో ఏంటి అని అడిగితే ఏముందో అనుకుంటున్నావు, ఇలా చెప్పాలన్నమాట. న్యాచురల్గా వెళ్ళిపోవాలి. అట్లా సీన్ అయితే దగ్గర దగ్గర 45 minutes చేసాం. ఓకే. నానక్రామ్గూడలో ఒక టెంపుల్లో. అప్పుడు చూసి 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 కట్ చెప్పారు వాళ్ళే. ఆ సీన్ ఎటుపోతుందో తెలియదు, మొత్తానికి ఇద్దరం మాట్లాడుతున్నాం. అప్పుడు అన్నారు, చాలా మంచి ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అంటే. రామానాయుడు గారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా, సినిమా ఫ్లాప్ అయినా ఎక్కడికి వెళ్ళినా నా గురించి చెప్పేవాడు, ఆ అమ్మాయి చేసిందండి ఆ సినిమాలో, అసలు భలే చేసిందండి అని ఇట్లా చెప్పేవాడు. తర్వాత మాత్రం హీరోయిన్గా ఇవ్వలేదు, మళ్ళీ క్యారెక్టర్స్ ఇచ్చారు, హీరోయిన్గా ఇవ్వలేదు. దెన్ ఒకటి అనుకున్నా, అంటే కొన్నిట్లో నేను కూడా అందరిలాగా కాదు కాబట్టి నేను హీరోయిన్గా టాప్కి వెళ్ళలేకపోయాను. అంటే ఇన్ ద సెన్స్ అదే, కొంచెమైనా తగ్గి ఉండటం లేదా అడుక్కోవటం చేసి ఉండాల్సిందేమో, నేను చేయలేదు.
మ్మ్.